వెల్కమ్ టు గణేష్ స్టడీస్. ఈరోజు మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు డిఎస్సి ప్రక్రియ అనేది ఫాస్ట్గా జరిగిపోయిందనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా గ్రూప్ 2 అనేది నియామకాలు జరిపినట్టే, చేసినట్టే, పట్టినట్టే దాన్ని కేసులు వేసుకొని గందరగోళం చేసుకున్నారు. దాంతో పోల్చుకుంటే డిఎస్సి అనేది ఫాస్ట్గా ఇచ్చేసినట్టే కదా. కనుక మళ్ళీ కమిషనర్ గారు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు అని అంటే, నవంబర్ నెలలో టెట్ అనేది నిర్వహిస్తాము అని అన్నారు. ఒక అంశం. తర్వాత ఫిబ్రవరి నెలలో అంటే నెక్స్ట్ ఇయర్లో టిఎస్సి నిర్వహించడం జరుగుతుందనే విషయం చెప్పారు. ఇంకా మీదటి నుంచి నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాను. ఏంటేనంటే, ఇప్పుడు దాకా మీరు 6 నుంచి 10th వరకు సోషల్ స్టడీస్ బుక్స్ అన్ని మీరు చదివేసి ఉంటారు. చదివిన దానిని కొంతమంది చేసిన మిస్టేక్ ఏంటంటే, బిట్ బ్యాంక్ ఓరియంటెడ్లో మీరు ఎగ్జామ్ రాయలేదు, కొంతమంది ప్రాక్టీస్ చేయలేదు. ఒక్కొక్క ప్రశ్న సరళిని మీరు ఒడిసి పట్టుకోలేదు. నేను చెప్తూనే ఉన్నాను వాళ్ళకందరికీ. ఏమనంటే, అయ్యా బిట్స్ అనేది కంటెంట్ బిట్స్ ఇస్తాడు అని చెప్పారు. మీరు డైరెక్ట్ బిట్స్ నేర్చుకోబోయినారు. కంటెంట్ బిట్స్ అంటే ఏంటి అని అంటే, నేను చెప్తున్నాను చూడండి. సపోజ్ మనము విజయనగర సామ్రాజ్యము అనుకుంటాం. విజయనగర సామ్రాజ్యం స్థాపకుడు ఎవరు? హరిహరరాయలు, బొగ్గరాయలు. విజయనగర సామ్రాజ్యం ఏ నది ఒడ్డున ఉంది? తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది. ఓకేనా? విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజవంశం ఏదంటే సంగమ వంశం. అదేవిధంగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాలు అని అంటే ఏమేవి? సంగమ, సాళువ, తుళవ, ఆరవీటి వంశాలు. ఓకేనా? మరి బాగుంది. అంటే అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం పతనం అయిపోయినట్టు